హాయ్ అండి. కందిపప్పు, దొండకాయ కర్రీ అండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కందిపప్పు కడిగేసి నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. పెసరపప్పు, శనగపప్పు ఈ పప్పులతో కూడా దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు, 2 టమాటాలు పైన తోలంతా తీసి సన్నగా తరిగేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారము, జీలకర్ర, కొద్దిగా రాళ్ళుప్పు, పాలమిగడ, ఎల్లుల్లి రెబ్బలు, అట్లానే కరివేపాకు, కొద్దిగా వాటర్ వేసుకున్నాను. 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఒక్క విజిల్ హైలో పెట్టి వచ్చాక సిమ్లో పెట్టి ఇంకొక విజిల్ వచ్చాక కింద దించేసి కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. నేను ఇంక ఎటువంటి పోపు వేసుకోవట్లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా చూశారు కదా, పప్పు చాలా మెత్తగా అయిపోయింది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మనం పప్పు ఎక్కువసేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. హాయ్ అండి. మష్రూమ్స్ క్యారెట్ కర్రీ అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి కాసేపు వేపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి మష్రూమ్స్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. మిక్సీ గిన్నెలో కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, 4 టమాటాలు పొట్టు తీసినవి మిక్సీ పట్టుకోవాలి. పోపులోని క్యారెట్, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారం వేసి బాగా వేపుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చాలామంది కాజు కూడా వేసుకుంటారు పేస్టు. మేము కాజు పేస్ట్ ఒకటి ఏమి వేయట్లేదు. సింపుల్గా ఈజీగా ఉంటుందని ఇలాగే చేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది మీరు టిఫిన్ చేయరా అండి, ఒకసారి చూపించండి అంటూ ఉంటారు. మేము మార్నింగ్ అయితే రాగి జావ, బార్లీ ఉడికించుకొని అందరము కూడా అవే తాగుతామండి. పాలు, పెరుగు ఎక్కువ నడుస్తుంది కాబట్టి దాంట్లో పోసుకొని తాగేస్తాము. మేము మార్నింగ్ టిఫిన్ చాలా తక్కువ అండి. సండే రోజు చేస్తే కానీ లేట్ అవుద్ది, అందుకని హాయ్ అండి. ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నపిండి అండి. 3 కూడా నేచురల్. మనకి షాంపూ పౌడర్లో ఏమేమి కలుస్తాయండి? కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. మనకి హెయిర్ ఆయిల్ కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. వాటిలో ఏమేమి వేసామనేది బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. ఈరోజు నైట్ కానీ డే కానీ మీరు ఇంట్లో ఉన్నట్లయితే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి హెయిర్ ఆయిల్. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చక్కగా షాంపూ పౌడర్ ఒక కప్పులో తీసుకొని వాటర్ పోసి జారుడుగా దోసల పిండి మాదిరిగా కలుపుకొని మనకి కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకే అప్లై చేయాలి షాంపూ పౌడరు. చక్కగా మరి 10 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డు ఒక్కసారికే పోతుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, చక్కగా రీగ్రోత్ ఉంటుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడరు 2 కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. సున్నిపిండి కూడా పింపుల్స్, మచ్చలు తీసేసి స్కిన్ వైట్గా అవుతుంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. ఇది షాంపూ పౌడర్ అండి. ఎప్పుడైనా సరే మనము నేచురల్ వాడినట్లయితే సున్నిపిండి, షాంపూ పౌడరు, హెయిర్ ఆయిల్ 3 కూడా నేచురల్ కాబట్టి మీరు హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ 2 కూడా కెమికల్ లేనివి నేచురల్ వాడినట్లయితే హెయిర్ ఫాల్ అనేది త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి వైట్ హెయిర్ రాకుండా బాగా కాపాడుతుందండి. దీంట్లో షాంపూ పౌడర్లో ఏమేమి కలిసాయంటే కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసి ఉంటాయి. చక్కగా ఇట్లా కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డు అంతా కూడా పోతుంది, డాండ్రఫ్ కూడా పోతుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. చక్కగా మంచి రీగ్రోత్ కూడా ఉంటుందండి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ పౌడర్తో తల స్నానం చేస్తే చక్కటి రిజల్ట్ అనేది ఉందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి అండి. చాలామంది అయితే చాలా షాంపూ పౌడర్ అయితే ఎక్కువగా పెట్టుకున్న వల్ల 2 డేస్ నుంచి అయితే అసలు స్టాకే లేదండి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను, చెయ్యాలి. రేపటి నుంచి మళ్ళీ షాంపూ పౌడర్ అందరికీ కూడా కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకొని డే టైం అని ఇంట్లో ఉంటే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా పర్లేదు చక్కగా షాంపూ పౌడర్ అనేది ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని దోసల పిండి మాదిరిగా పాయిలుగా నెత్తి కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డు అంతా ఒక్కసారికే పోతుందండి. 2 టైమ్స్ పోయవలసిన అవసరం కూడా లేదు. మంచి రిజల్ట్ ఉంది, మంచి రీగ్రోత్ ఉంది, డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి కెమికల్ లేని షాంపూలు యూజ్ చేసినట్లయితే నెత్తి చక్కగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, ఎటువంటి హెడేకులు ఉండవండి.
హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. హెయిర్ ఆయిల్ అయితే నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు జుట్టును బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకొని, బాయ్స్కి అయితే 1 స్పూన్ సరిపోతుంది. మీరు ఓ 10 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు పాయిలుగా తీసి జుట్టు అంతా కూడా అప్లై చేసి ఓ 10 నిమిషాలు పెట్టుకోండి. ఇంకా టైం ఉంటే ½ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి హాని ఉండదు. సరిగ్గా రుద్దలేకపోయినా మనకు కెమికల్ లేదు కాబట్టి ఎటువంటి హాని ఉండదండి. చక్కగా మంచి రీగ్రోత్ వస్తుంది, జుట్టు చిక్కబడుతుంది. చక్కగా తల కడుక్కొని ఆరిన తర్వాత మళ్ళీ నూనె హెయిర్ ఆయిల్ అనేది 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే మీరు హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా మంచి రీగ్రోత్ ఉంటుంది. ఒత్తిగా చిక్కగా పెరుగుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. చాలామందికి చెప్తున్నాను, మీరు ఇది ఒకసారి వాడి చూస్తే అందరూ కిలోలే పెట్టుకుంటున్నారు. హాయ్ అండి, కొర్ర రైసు చికెన్ కర్రీ అండి. మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి ఓ 3 టమాటాలు తోలు తీసేసుకోవాలి. ఒక ఆనియను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో చికెను, పసుపు, కారము, రాళ్ళుప్పు వేసి ఒక 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, మనకి జీలకర్ర, పాలమిగడ వేసి 1 కేజీ వచ్చే వరకు హైలో పెట్టుకొని ఇంకో కేజీ వచ్చే వరకు సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది. చాలామంది అడుగుతారు 2 కేజీలకే కర్రీస్ అయిపోతాయి అని. హైలో పెట్టి 1 కేజీ వచ్చాక రెండో కేజీకి సిమ్లో పెట్టండి, చక్కగా కుక్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. కొర్ర రైసు 1 అవర్ ముందే నానబెట్టుకుంటే చాలా మంచిది. టైం లేనప్పుడు ½ అన్ అవర్ అనేది సరిపోతుంది. ½ అన్ అవర్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. చాలా చక్కగా అవుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొర్ర రైస్ ఎవరు కూడా ఎక్కువ తినలేరు. మినిమం కొంచెం వేసుకుంటే కడుపు ఫుల్ అనిపిస్తుంది. ఇవి మనకి రతన్దీప్లో తీసుకుంటే 140 రూపీస్ ఉంది కిలో. మార్కెట్లో అయితే 80-90 రూపీస్ అలా ఉండొచ్చు, కానీ దాంట్లో ఇసుక ఉంటుంది. ఎప్పుడైనా సరే మంచిగా తీసుకొని. కంద టమాటా గ్రేవీ కర్రీ అండి. కంద భూమి లోపల ఉంటుంది కాబట్టి ఫస్టే కడిగేసుకొని కుక్కర్లో వేసి కాస్త నీళ్ళు యాడ్ చేసి 4-5 టమాటాలు వేసి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది జొన్నలు మిక్సీలో వేసుకొని ఇట్లా జావలాగా కాసుకుంటున్నాము. అది నైట్ కానీ డే కానీ ఎక్కువగా తీసుకుంటాం మేము. ఈ కంద పైన ఉన్న తోలంతా కూడా తీసేసి ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఆ టమాటా పైన ఉన్న తోలంతా తీసేసి మిక్సీ చేసుకొని చక్కగా గ్రేవీ అంతా కూడా వేసేసుకోవాలి. కుక్కర్లో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఇంగువ, 1 స్పూన్ అంతా పాలమిగడ వేసి 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కింద దించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసి కాస్త కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు జొన్నది అది జావ కాసుకున్నాం కదా, దానిపైకి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ టైం కానీ తీసుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. యాక్టివ్గా హెల్తీగా ఉండొచ్చు, ఒళ్ళు అనేది పెరగదు. చాలా టేస్ట్ అయితే ఇంక వేరే లెవెల్. హాయ్ అండి, మష్రూమ్స్ క్యారెట్ కర్రీ అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి కాసేపు వేపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి మష్రూమ్స్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. మిక్సీ గిన్నెలో కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, 4 టమాటాలు పొట్టు తీసినవి మిక్సీ పట్టుకోవాలి. పోపులోని క్యారెట్, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారం వేసి బాగా వేపుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చాలామంది కాజు కూడా వేసుకుంటారు పేస్టు. మేము కాజు పేస్ట్ కూడా ఏమి వేయట్లేదు, సింపుల్గా ఈజీగా ఉంటుందని ఇలాగే చేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది మీరు టిఫిన్ చేయరా అండి, ఒకసారి చూపించండి అంటూ ఉంటారు. మేము మార్నింగ్ అయితే రాగి జావ, బార్లీ ఉడికించుకొని అందరము కూడా అవే తాగుతామండి. పాలు, పెరుగు ఎక్కువ నడుస్తుంది కాబట్టి దాంట్లో పోసుకొని తాగేస్తాము. మేము మార్నింగ్ టిఫిన్ చాలా తక్కువ అండి. సండే రోజు చేస్తే కానీ లేట్ అవుద్ది, అందుకని